హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో సాడ్ లవ్ లిరికల్ షేక్ అండ్ మూవ్ వాట్సాప్ స్టాటస్ వీడియో ఎడిటింగ్ అయితే మీ ముందుకు వచ్చాను. నాకు ఇలా ఎప్పుడు జరగలేదు రియా. ఏం జరగలేదు? నా హార్ట్ బ్రేక్ అవ్వడం. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ నేను యూజ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్, టెంప్లెట్, బోర్డర్ ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. మీరు వాటిని అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను యూజ్ చేసిన కైన్మాస్టర్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో మీరు ఆ కైన్మాస్టర్ కూడా డౌన్లోడ్ చేసేసుకొని అయితే యూజ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అన్న నైస్ అనో పెట్టండి. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఒక మెసేజ్ అయితే చేయండి, అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసి 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఫస్ట్ నేను ప్రొవైడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని ఈ విధంగా తీసేసుకొని టిక్ మార్క్ చేసేయండి. ఈ వీడియోని ఫస్ట్ వరకు వచ్చేసేయండి. ఫస్ట్ వరకు వచ్చేసి ఏం చేస్తారంటే ఈ వీడియో మీద ఇంకొకసారి క్లిక్ చేసేయండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది ఎండింగ్లో, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేసేయండి. కరెక్ట్గా ఫార్వర్డ్ చేసి 5.7 వచ్చేంత వరకు ఫార్వర్డ్ చేయండి. సో ఈ విధంగా 5.7లో ఉంచేసుకొని కరెక్ట్గా ఆ వీడియో మీద క్లిక్ చేసేయండి. కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ఎడిటింగ్లోకి వెళ్ళిపోయి ఫిల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది 2.5లో ఉంచేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్, మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ తీసుకొని అయితే మీకు చూపిస్తాను. సో ఈ విధంగా కొన్ని ఇమేజెస్ తీసుకోండి. ఈ విధంగా కొన్ని ఇమేజెస్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఫస్ట్ వీడియోకి ఇమేజ్కి మధ్యన ఉన్న ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసి షేక్ ఇట్ అని కనిపిస్తుంది కదా, సో ఆ షేక్ ఇట్ అనే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. కిందకి వెళ్ళిపోయినట్లయితే గెట్ మోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేసి యాక్షన్ మీద క్లిక్ చేసేయండి. యాక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి. కిందకు వచ్చినట్లయితే మీకు షేక్ ఇట్ అని లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేయండి. మీకు ఇన్స్టాల్డ్ ప్లేస్లో డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసేసుకొని బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇంకొకసారి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు షేక్ ఇట్లోకి వెళ్ళిపోయి ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద కాకుండా ఇప్పుడు రెండో ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. రెండో ఇమేజ్ మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి కాల్ మీ డిజైన్ ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని అయితే నేను యూజ్ చేశాను, అది క్లిప్ గ్రాఫిక్. దీన్ని మనం బీట్ సింక్ నుంచి ఏ విధంగా తీసుకుంటామో ప్రీవియస్ వీడియోస్లో అయితే చూపించాను, చూసేయండి. దీనికి కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్కి మధ్యన ఉన్న ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. ఒకదానికేమో ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, ఇంకో దానికేమో ప్లస్ మీద క్లిక్ చేసి ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇమేజ్కి మధ్యన ఉన్న ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. షేక్ ఇట్లోకి వెళ్ళిపోయి దీనికి ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. రెండోసారి ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి కాల్ మీ డీజేలోకి వెళ్ళిపోయి ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా చాలా ఈజీగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది వితిన్ ఏ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి దీనికి సంబంధించిన ఒక బోర్డర్ అయితే ఇచ్చాను, ఫస్ట్ దాన్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన బోర్డర్ ఉంటుంది కదా, సో ఈ విధంగా ఆ బోర్డర్ని తీసేసుకోండి. కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ ఉంటుంది కదా, సో ఫస్ట్ అయితే ఆ టెంప్లెట్ని తీసేసుకోండి. ఈ విధంగా ఆ టెంప్లెట్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకసారి అదే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని ఫస్ట్ని మీరు తీసుకున్నారు కదా, అదే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ ఎంతవరకు వచ్చిందో మనం ఒక చిన్న వీడియో తీసుకుందాం కదా, ఆ వీడియోలో ఎంతవరకు వచ్చిందో కరెక్ట్గా అక్కడ వరకు పెట్టుకొని ఈ వీడియో మీద క్లిక్ చేసేయండి. సెకండ్ టైం తీసుకున్న బ్లాక్ స్క్రీన్ వీడియో మీద కత్తెర మీద క్లిక్ చేసుకొని
ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి అదే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీద క్లిక్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఈ విధంగా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి లైటన్ సెలెక్ట్ చేసుకోండి. లైటన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి అదే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీద క్లిక్ చేసి వాటిని కొంచెం పెద్దగా చేసుకోండి. కొంచెం పెద్దగా చేసుకొని కిందకి జరుపుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా కిందకి జరుపుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కాపీరైట్ ఇష్యూ వల్ల వాల్యూమ్తో అయితే వినిపించట్లేదు. ఫస్ట్ డైలాగ్ వస్తుంది. డైలాగ్ వచ్చిన తర్వాత మీ ఇమేజెస్ అనేవి వస్తాయి. ఇమేజెస్తో పాటు కింద బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ కూడా ప్లే అవుతుంటాయి. బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది కొంచెం డిలే అయినాయి కదా, సో వాటిని కూడా కొంచెం ముందుకు జరుపుకోండి. ఈ విధంగా కొంచెం బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని కూడా ముందుకు జరుపుకున్నట్లయితే ఇమేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ కూడా ప్లే అవుతాయి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ అనేది 1080pలో ఉంచుకోండి. ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకొని బిట్ రేట్ అనేది 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ ఏ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.